కానీ చేయడం తక్కువ. డెఫినెట్లీ కొత్త నాయకత్వం వచ్చింది బీఆర్ఎస్ వల్ల కూడా. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక గతంలో లేనటువంటి కొత్త నాయకులు పుట్టుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అంతగా మనం చెప్పుకునేంత విశేషంగా మాత్రం ఆ కృషి జరగలే. అందులో ముఖ్యంగా జరగలే. ఎప్పుడైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా న్యాయం జరగలే కదా. అప్పుడు ఉద్యమకారులు ఎంతో మంది ఇప్పటికి కూడా రోడ్ ఎక్కి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కూడా అన్నది వాళ్ళకు 250 గజాలు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇవన్నీ ఇస్తామని. ఇంతవరకు రాలేదు మరి వాళ్ళకు కూడా. సో అప్పుడు కాలేదు. అప్పుడు కూడా కుటుంబానికి ఉద్యోగం ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ అన్న తర్వాత అది కూడా 1200 మెంబర్స్ అన్నారు. ఎంతకి ఇచ్చారో లిస్టు చెప్పరు, ఏం జరిగిందో ఏదో ఒక లెక్క అంతే, లెక్కిచ్చారు. అందులో దాంట్లో కరెక్ట్ అంటే పూర్తిగా వాళ్ళ శ్వేతపత్రం కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు, ఇవ్వలేదు. స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఇవ్వలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్కి ఇవ్వలేదు. అంటే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అందుకనే సవాలు పెట్టుకుని వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తించండి ధర్నాలు చేస్తున్నారు ఉద్యమకారులు. అది తప్పండి. కాబట్టి ఆ స్పిరిట్ చూపించిన దాఖలాలు అక్కడ బీఆర్ఎస్కు లేవు, ఇక్కడ కాంగ్రెస్ కూడా లేవు ఈ వర్గాలకు. సో ఇప్పుడేదో 42%